జారి తొట్రిల్లు వేళ చేజాచి నిలబెట్టుమయ్యా. సాతాను నన్ను బంధించు వేళ నన్ను చేరి విడిపించుమయ్యా. నీ చేతితో నన్ను పట్టుకో, నీ సేవలో నన్ను వాడుకో, నిత్యము నన్ను నడిపించుమయ్యా. యేసయ్యా యేసయ్యా నాతో మాట్లాడుమయ్యా. స్తోత్రం 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 మహాగణుడ దేవానికి వందనాలు, స్తోత్రాలు నాయన. ఉదయకాల సమయంలో నువ్వు మాట్లాడే దేవుడు అయ్యా నాయన తండ్రి, పిలిచిన పలికే దేవుడు అయ్యా నాయన తండ్రి, జీవాధిపతి అయిన దేవుడు, సజీవంగా ఉన్న దేవుడు ప్రభువా. ఇదిగో తండ్రి, ఉదయకాల సమయం అనేక మంది నీ బిడ్డలు నాయన తండ్రి వారి స్వరాలను తెరిచి నేను స్తుతించడానికి నాయన తండ్రి నువ్వు ఇచ్చిన తరుణాలు బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి, వాక్యపు లోతులలో మేము సంచరించాలని ఆశపడుతున్నాం ప్రభా. మా ఆశను కోరికను నాయన నెరవేర్చండి నాయన. నీ యొక్క దాసులను నాయన తండ్రి నీ సిలువ చాటును మరుగుపరిచి మాతో మాట్లాడమని వేడుకొంచున్నాం తండ్రి. నాయన నూరంతల ఆత్మాభిషేకంతో నీ దాసుని నింపి నాయన తండ్రి నీ వాక్యంలో సెలవిచ్చినట్టు నీ నోరు బాగా తెరుము, నేను దాన్ని నింపెదను అన్నావు ప్రభా. అటు నీ వాక్ శక్తితో నాయన తండ్రి నీ దాసులను నింపి నాయన తండ్రి నీ బలిపీఠం నుంచి జాలువారు నీ మాటలు నాయన తండ్రి మేము వినగలుగుటకు ఆత్మీయ నాయన తండ్రి జ్ఞానాన్ని మాకు దయచేయమని వేడుకొంచున్నాము. ఈ యొక్క రోజుకు నాయన తండ్రి, ఈ దినానికి నాయన తండ్రి నాయన మాకు ఆత్మీయ శక్తిని నాయన తండ్రి వెలువడింప చేయమని నాయన తండ్రి వాక్యం కోసం నాయన విధేయత చూపిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నాయన తండ్రి వాక్యానికి విధేయత చూపించిన వారంగా ఉంచి నాయన ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ రాకుండా చక్కగా నాయన నీ వాక్యం ఫ్రీ ఫ్లో అవ్వగలుగుటకు నాయన తండ్రి మా పరిస్థితుల్లో నాయన తండ్రి మా ప్రదేశాల్లో నీ వాక్యాన్ని నాయన తండ్రి చక్కగా వినగలుగుటకు నాయన తండ్రి మాకు అవకాశం నాయన దయచేయమని, ఇంకా నువ్వు నాయన తండ్రి రాలేకపోయిన వారికి మరొకసారి అవకాశం దయచేయమని నాయన మీకే స్తుతిస్తూ గణపరుస్తూ నీ నామాన్ని కొనియాడుతూ యేసయ్య శక్తిగల నామంలో మాత్రమే అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. దేవుని నామానికి మహిమ కలుగాక. అందరికీ వందాలండి. ఝాన్సీ అక్క ప్లీజ్. ఓకే తమ్ముడు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మన మధ్యలో ఈరోజు వాక్యం అందించడానికి దేవుని యొక్క ఆత్మ చేత సిద్ధపడి మరి బ్రదర్ సురేష్ బాబు గారు సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తున్నాను. వారు ఆంధ్రప్రదేశ్ లోని అనంతపూర్కు చెందిన వారు. క్రైస్తవ సిద్ధాంతాలను బోధించడంలో ఆయన ప్రావీణ్యం కలిగిన బోధకులు. వివిధ సంఘాలలో దేవుని వాక్య పరిచర్య మరియు వాక్య బోధనల ద్వారా ప్రభువుకు సేవ చేస్తున్నారు. సురేష్ బాబు గారు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డునకు ప్రాంతీయ తనిఖీ అధికారిగా పదవి విరమణ చేశారు. మరి వారికి ఇద్దరు మనవ సంతానం అండి, క్యాథరిన్ మరియు అషేర్. బ్రదర్ సురేష్ బాబు గారు ప్రస్తుతం తన ఏకైక కుమార్తె కుటుంబంతో కలిసి అనంతపూర్లో నివసిస్తున్నారు. మరి వారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తున్నాను. వారు మనకి ఎప్పుడు వాక్యం చెప్పినా చాలా క్లియర్ గా చెప్తారండి. దయచేసి అందరూ మ్యూట్ లోనే ఉంటూ వాక్యాన్ని శ్రద్ధతో విందాము. వెల్కమ్ బ్రదర్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ ఝాన్సీ గారు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ దేవుని పిల్లలందరికీ శుభములు కలుగును గాక. మరొక ఉదయకాలం మీ అందరితో కలిసి దేవుని వాక్యం నేర్చుకోవటానికి దేవుడు నాకు అనుగ్రహించిన భాగ్యం కొరకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను, కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యంలో నుండి రాజులు మొదటి గ్రంథము 20వ అధ్యాయము మొదటి 6 వచనాలు చదువుకుందాం. రాజులు మొదటి గ్రంథం 20వ అధ్యాయము మొదటి 6 వచనాలు చదువుకుందాం. నేను ఒక వచనం చదువుతాను, దయచేసి మీరు ఒక వచనం చదవండి.
రాజులు మొదటి గ్రంథం 20వ అధ్యాయం. తన యొద్ద గుర్రములను రథములను సమకూర్చుకొనిన 32 రాజులుండగా ఆరాము రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని బయలుదేరి షోమ్రోనుకు ముట్టడి వేసి దాని మీద యుద్ధము చేసెను. అతడు పట్టణమందున్న ఇశ్రాయేలు రాజైన ఆహాబు వద్దకు దూతలను పంపి నీ వెండియు నీ బంగారమును నావే, నీ వెండియు నీ బంగారమును నావే, నీ భార్యలలోను నీ పిల్లలలోను సౌందర్యము గలవారు నా వారని బెన్హదదు సెలవిచ్చుచున్నాడని వారి చేత వర్తమానము తెలియజేశాను. అందుకు ఇశ్రాయేలు రాజు, నా నా ఏలిన ఏలినవాడవైన రాజా, నీవిచ్చిన సెలవు ప్రకారము నేను నాకు కలిగిన సమస్తమును నీ వశమునున్నావని ప్రత్యుత్తరమిచ్చి వారిని పంపగా ఆ దూతలు పోయి ఆ మాట తెలియజేసి తిరిగి వచ్చి బెన్హదదు ఇట్లు సెలవిచ్చుచున్నాడని తెలియచెప్పిరి. నీవు నీ వెండిని నీ బంగారమును నీ భార్యలను నీ పిల్లలను నాకు అప్పగింపవలనని నేను నీ యొద్దకు నా సేవకులను పంపి ఉన్నాను. రేపు ఈ వేళకు వారు నీ సేవకుల ఇండ్లను పరిశోధించుదురు. అప్పుడు నీ కంటికి ఏది ఇంపుగా నుండునో దానిని వారు చేతపట్టుకుని తీసుకుని పోదురు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రములైన సర్వోన్నతమైన స్థలములలో మహింపరచబడు దేవా నీకు వందనాలు. భూమి మీద మీకు ఇష్టమైన బిడ్డలకు సమాధానాన్ని అనుగ్రహించే దేవానికి స్తోత్రములు. మరి యొక్క ఉదయకాలమున మీ పాద సన్నిధిలో చేరి మీ వాక్యంలో నుండి కొన్ని విషయాలు నేర్చుకోవటానికి మేమందరము చేరి వచ్చి ఉండగా ప్రభా నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకార యోగ్యములు చేయమని నీకు ఘనత, నీకు మాత్రమే ఘనత మహిమ ఆరోపిస్తూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసు స్వామి పేరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. బైబిల్లోని రాజులు 2 గ్రంథాలు సుమారుగా 400 సంవత్సరాల యూదా దేశం, ఇశ్రాయేలీల దేశం యొక్క చరిత్రను గురించి తెలుపుతుంది. ఈ 2 గ్రంథాలలో ప్రపంచ చరిత్రతో పాటు ఇశ్రాయేలీల యొక్క చరిత్ర, వారి పరిపాలనలో దేవుడు ఎలా జోక్యం చేసుకుంటున్నాడు, ఏ పరిస్థితులలో దేవుడు కలుగ చేసుకుంటున్నాడు, దేవుని యొక్క సార్వభౌమ అధికారం ఎలా ఉంటుంది, ఆయన నమ్మకత్వం ఆయన బిడ్డల పట్ల ఎలా కనబరుచుకుంటున్నాడు అనే విషయాలు ఈ 2 గ్రంథాల్లో మనకు కనబడతాయి. వాస్తవానికి బైబిల్ మనది కాదు, అది యూదులది. యూదుల కొరకు యూదులే రాసుకున్నారు. అయితే దానిని మనం స్వంతం చేసుకున్నాం. అది మనదని భావిస్తాం. అఫ్ కోర్స్ ఆయన మనుషులందరికీ దేవుడే, క్రైస్తవులకు మాత్రమే కాదనుకోండి. అయినప్పటికీ రాజుల గ్రంథంలో రాజుల యొక్క క్రియలు ఏమిటో మనకు కనబడతాయి. దేవుడు ఎక్కడ ఇన్వాల్వ్ అవుతాడో, ఏ పరిస్థితులను ఆయన తన చేతుల్లోకి తీసుకుంటాడో ఈ రాజుల గ్రంథంలో మనకు క్షుణ్ణంగా అర్థమవుతుంది. మనం చదువుకున్న వాక్య భాగంలో నుండి మనకు ఒకటి అర్థమవుతుంది. అదేంటంటే ఇశ్రాయేలు జనాంగమును ఆహాబు అనే రాజు పరిపాలిస్తున్నాడు. సిరియాను బెన్హదదు అనే రాజు పరిపాలిస్తున్నాడు. సిరియా కొన్ని ట్రాన్స్లేషన్స్ లో బైబిల్లో సిరియా దేశాన్ని ఆరాము దేశం అని కూడా చెప్పబడినట్టుగా మనం చూస్తాం. సరే, తన 32 మంది సామంత రాజులతో కలిసి బెన్హదదు ఇశ్రాయేలు దేశం యొక్క రాజధాని అయిన షోమ్రోనును ముట్టడి వేసినట్లు మనం చదువుకున్నాం. ముట్టడి వేసి లోపల నుండి, ఆ పట్టణం నుండి ఎవరు బయటికి వెళ్ళటానికి కానీ, బయట నుండి ఎవరు లోపలికి రావటానికి కానీ వీలు లేకుండా యుద్ధాన్ని ప్రకటించాడు. ఆ నగరాన్ని చుట్టుముట్టారు. బెన్హదదు దండెత్తి ఆ రాజధాని మీద ముట్టడి వేసి ఒక డిమాండ్ను ఇశ్రాయేలు రాజైన ఆహాబు వద్దకు పంపించాడు.
తన యొక్క సేవకుల ద్వారా. ఆ డిమాండ్ ఏంటంటే రాజధాని నగరంలో ఉన్న ప్రతి ఇంటిలో ఉన్న బంగారం, వెండి, అందమైన భార్యలను, పిల్లలను రాజైన ఆహాబు తనకు అప్పగించాలని ఆయన డిమాండ్ పంపించాడు. శత్రువుకు భయపడిపోయిన ఆహాబు అందుకు వెంటనే అంగీకరించి తిరిగి సమాచారాన్ని పంపించాడు. ఏమని పంపించాడంటే, సరే ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నానని ఆయన ఒక జవాబు పంపించాడు. ఎల్ఎఫ్ఎల్ అంటారు. ఎల్ఎఫ్ఎల్ అంటే లెసన్ ఫర్ లైఫ్. ఇక్కడ మనకు అర్థమయ్యే పాఠం ఏంటంటే, లెసన్ ఫర్ లైఫ్ ఏంటంటే, చూసారా, దేవుని పైన ఆధారపడనప్పుడు, దేవునికి భయపడనప్పుడు అందరికీ భయపడవలసి వస్తుంది. దేవుడే మనల్ని పరిపాలిస్తున్నప్పుడు మనం ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. దేవుడు మనలను పరిపాలించనప్పుడు శత్రువులు మన పైన ఆధిపత్యాన్ని వహిస్తారు. మన పాపమే మనలను పిరికివాళ్ళనుగా తయారు చేస్తుంది. దేవుని ఎదుట మోకాలునేవాడు లోకంలో నిటారుగా నిల్చోగలడు. అబ్రహాం లింకన్ 1860 నుండి 1864 సంవత్సరం వరకు అమెరికా దేశానికి 16వ ప్రెసిడెంట్గా పనిచేశాడు. ఆయన ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చాడు. ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయిన తర్వాత ప్రెస్ వాళ్ళు ఆయన్ని అడిగారు. ఏమడిగారంటే, హౌ కెన్ యూ స్టాండ్ అండ్ రూల్ దిస్ వాస్ట్ కంట్రీ లైక్ అమెరికా? హౌ కెన్ యూ స్టాండ్ ఫర్మ్లీ అండ్ రూల్ దిస్ వాస్ట్ కంట్రీ లైక్ అమెరికా అని అడిగితే, ఆ రిపోర్టర్ కు అబ్రహాం లింకన్ ఏమని జవాబు ఇచ్చాడంటే, ఐ డోంట్ స్టాండ్ టు రూల్ అమెరికా, బట్ ఐ నీల్ డౌన్ బిఫోర్ ది ఆల్మైటీ టు రూల్ దిస్ వాస్ట్ కంట్రీ. నేను ఈ పెద్ద దేశమైన అమెరికాను పరిపాలించటానికి నా కాళ్ళ మీద నిలబడను గాని, సృష్టికర్త అయిన దేవుని పాదముల చెంత మోకాళ్ళుని ఈ దేశాన్ని నేను పరిపాలిస్తానని చెప్పాడు. అంటే ప్రార్థన ద్వారా మాత్రమే నేను ఇంత గొప్ప దేశాన్ని పరిపాలించగలను అనే విషయాన్ని ఆ ప్రెస్ రిపోర్టర్స్ కు అబ్రహాం లింకన్ తెలియపరిచినట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ లోకం ఎదుట మనం ధైర్యంగా, నిటారుగా అన్ని విషయాలను ఎదుర్కోవడానికి నిల్చోవాలంటే మనం చేయవలసిన ఒకే ఒక పని ఏంటంటే, మన సృష్టికర్త అయిన దేవుని పాదముల ఎదుట మనం మోకాళ్ళు ఉనాలి. ఆ పని చేయలేకపోయాడు ఎవరు? ఆహాబు. అందుకే బెన్హదదు పంపించిన కఠినమైన డిమాండ్ను ఒప్పుకునేశాడు. చూసారా, మనుషులు తమ ప్రాణాన్ని కాపాడుకోవడానికి తమకు అత్యంత ఇష్టమైనవి కూడా వదులుకోవడానికి సిద్ధపడతారు. తమ దేశంలో ఉన్న బంగారాన్ని, వెండిని, తమ ఇళ్లలో ఉన్న తమ అందమైన భార్యలను కూడా శత్రువుకు అప్పగించడానికి సిద్ధపడ్డాడు. ఆయన ఒక రాజు. కారణం ఏంటంటే, శత్రువుకు భయపడి తమ ప్రాణాన్ని ఎక్కడ పోగొట్టుకుంటానో అనే భయం చేత దాన్ని కాపాడుకోవడానికి, మిగిలినవి వదిలిపెట్టడానికి సిద్ధపడ్డాడు. ఆహాబు యొక్క బలహీనతను, పిరికితనాన్ని చూచిన బెన్హదదు రెండవ డిమాండ్ పంపించాడు. ఏంటంటే రెండవ డిమాండ్ అంటే, తన సైనికులు రాజధాని అంతటా అన్ని ఇళ్ళు వెదకుతారు, నీవు అప్పగించింది తీసుకునేది కాదు, వాళ్ళే అన్ని ఇళ్ళు వెదకి తమకు నచ్చిన దానిని, నీ కంటికి ఏదైతే కనపడుతుందో అందంగా, దానిని దోచుకుంటారని రెండవ డిమాండ్ పంపించాడు. అయితే రెండవ డిమాండ్ను ఆహాబు తిరస్కరించాడు. ధైర్యంగా తిరస్కరించి తన దేశంలో ఉన్న పెద్దలైన వారిని పిలిపించి తన వారితో సమాలోచన చేసి, బెన్హదదు ఇలాంటి డిమాండ్ చేశాడు, మొట్టమొదట నేను ఒప్పుకున్నాను, తర్వాత రెండవసారి చేసిన డిమాండ్ నేను ఒప్పుకోలేదు, ఏం చేద్దామని వారితో సమాలోచన చేశాడు. అక్కడ ఆహాబు తిరస్కారానికి
గురైన బెన్హదదు చాలా కోపోద్రేకంతో మండిపోయి యుద్ధం ప్రారంభించడానికి తన సైన్యాన్ని ఆజ్ఞాపించి ముందుకు నడిపించాడు. నడిపించడమే కాదు, ఇశ్రాయేలీల మీద చాలా డంబంగా మాట్లాడుతా ఉన్నాడు. మీరు తర్వాత వచనాల్లో చూస్తే అది మీకు అర్థమవుతుంది. ఎంత డంబంగా మాట్లాడుతున్నాడంటే, నీ దేశం మీద నా సైనికులు పడి నాశనం చేసిన తర్వాత నా సైన్యం తీసుకుని వెళ్ళటానికి నీ రాజధానిలో తలాపిడికడు తీసుకుపోవడానికి దుమ్ము కూడా మిగలదని షోమ్రోను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే అంత గొప్ప సైన్యాన్ని నేను నీ మీదికి నడిపించాను, ఒక్కొక్కరు వాళ్ళ పిడికిలతో దుమ్ము తీసుకుపోతే కూడా షోమ్రోను ఖాళీ అయిపోతుంది, జాగ్రత్త అని ఒక గొప్ప హెచ్చరిక, కఠినమైన హెచ్చరిక ఈ యొక్క ఆహాబుకు పంపించాడు. ప్రగల్భాలతో కూడిన ఆ యొక్క హెచ్చరిక పంపించాడు. ఇక్కడ ఈ రాజధాని నగరంలో రాజు, ఆ దేశ ప్రజలందరూ భయంతో వణికిపోతున్నారు. అప్పుడు దేవుడు ఒక ప్రవక్తను ఆహాబు దగ్గరకు పంపించాడు. ఆ ప్రవక్త పేరేంటో వ్రాయబడలేదు మరి గ్రంథంలో. 2-3 సార్లు ఈ ప్రవక్త రాజు అయిన ఆహాబు దగ్గరకు వచ్చి కొన్ని హెచ్చరికలు చేయటం, కొన్ని సలహాలు ఇవ్వటం, దేవుని వాక్కును ప్రకటించటం మనం చూస్తాం. అయితే అతని పేరు ఇక్కడ ప్రకటించబడలేదు. వచ్చి ఏం చెప్తున్నాడంటే ఆ యొక్క ప్రవక్త, శత్రువు యొక్క గొప్ప సైన్యాన్ని, శత్రువును నీ చేతికి అప్పగిస్తానని నీ దేవుడైన యెహోవా వాగ్దానం చేశాడని చెప్తున్నాడు. అది 13వ వచనంలో మనకు కనబడుతుంది. చూడండి, ప్రవక్త అయిన ఒకడు ఇశ్రాయేలు రాజు అయిన ఆహాబు నొద్దకు వచ్చి అతనితో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప దండంతయు నీవు చూచితివే, నేను యెహోవానని నీవు గ్రహించున్నట్లు నేడు దానిని నీ చేతికి అప్పగించెదను అని ప్రవక్త ద్వారా దేవుడు ఆ మాటలు రాజైన ఆహాబు నొద్దకు పంపించాడు. ఆహాబు దేవుని మాటలు నమ్మలేకున్నాడు. అడుగుతున్నాడు, ఇది ఎవరి చేత జరుగుతుంది అని ప్రవక్తను అడుగుతున్నాడు. యుద్ధము ఎవరి చేత జరుగుతుంది, ఎవరి ద్వారా శత్రువును, బలమైన శత్రువును నాకు దేవుడు అప్పగించబోతున్నాడని ప్రవక్తను అనుమానంగా అడుగుతున్నాడు. అప్పుడు ప్రవక్త చెప్తున్నాడు, నీ యవనస్తుల చేతనే జరుగుతుంది. మళ్ళా అడుగుతున్నాడు రాజు, ఈ యుద్ధం ఎవరు ఆరంభం చేస్తారు అని అడుగుతాడు. నీవే ఆరంభం చేస్తావు, నీ యవనస్తులే ఈ యుద్ధాన్ని కొనసాగిస్తారని ఆ ప్రవక్త ధైర్యంగా ఉండమని అతన్ని ప్రోత్సహిస్తున్నాడు. దేవుడు అతనికి ధైర్యం చెప్తున్నాడు ప్రవక్త ద్వారా. రాజు తర్వాత ఈ యొక్క ఆహాబు చేసిన పని ఏంటంటే, శత్రువుల యొక్క గొప్ప దండును జయించుటకు తనకి ఎంత సైన్యం ఉందో నంబర్ కౌంట్ చేయడం మొదలు పెట్టాడు. అంతవరకు సైన్యం యొక్క నంబర్ చూసుకోలేదు ఆయన. ఎంత మిలిటరీ పవర్ ఉందో తన దగ్గర, ఎంత కాల్బలం ఉందో చూసుకోవడానికి ఆ ముట్టడి వేయబడిన పట్టణంలో ఎంతమంది సైనికులు ఉన్నారో కౌంట్ చేయడం ప్రారంభించాడు. కౌంట్ చేస్తే తర్వాత అదే అధ్యాయంలోనే తర్వాత మీకు కనబడుతుంది. 15వ వచనంలో మీరు చూడొచ్చు, 232 మంది యవనస్తులు ఉన్నారు ఆ సిటీలో. వారు కాక ఇంకా ఎంతమంది ఉన్నారో కౌంట్ చేస్తే యవనస్తులుగా 7,000 మంది ప్రజలు షోమ్రోని యొక్క జనాభా కనబడుతుంది. అంటే 7,232 మంది యుద్ధం చేయడానికి సన్నద్ధమైన సైన్యం ఆ పట్టణంలో ఉన్నట్టుగా రాజుకు సమాచారం వచ్చింది. దేవుడు ఒక వాగ్దానం చేశాడు ఇశ్రాయేలీయులైన రాజులకు, మీలో ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మందిని తరుముతారని దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయులకు ఒక వాగ్దానం చేశాడు. ఒకడు 1000 మందిని, ఇద్దరు 10,000 మందిని తరుముతారని. ఈ మ్యాథమెటిక్స్ మనకు అర్థం కాదు. ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు 2,000 మందిని మాత్రమే తరమాలి కదా. కానీ దేవుని మ్యాథమెటిక్స్ అలాగే ఉంటాయి. ఒకడు 1000 మందిని, ఇద్దరు 10,000 మందిని తరుముతారు. దేవుని ఎకనామిక్స్ కూడా అలాగే ఉంటది, లోకానికి భిన్నంగా ఉంటది.
అది మనము వ్యవసాయంలో చూడొచ్చు. వేరుశనగ విత్తనాలు కానీ, సద్ద విత్తనాలు కానీ, జొన్న విత్తనాలు కానీ ఒకటి వేస్తే దానికి ప్రతిఫలంగా కొన్ని వందల గింజలు పంట రూపంలో మన చేతికి వస్తాయి. ఒక గింజకు కొన్ని వందల గింజలను తిరిగి దేవుడు మనకు వ్యవసాయంలో అందజేస్తాడు. అది దేవుని యొక్క ఎకనామిక్స్. ఏ బ్యాంకు కూడా ఈ రేట్లో ఇంట్రెస్ట్ ఇవ్వడాన్ని మనం చూడలేం. దేవుడిచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ను ఏ బ్యాంకు కూడా, ఏ వ్యాపారం కూడా అంత లాభసాటిగా మనం చేయలేం. అది దేవుని యొక్క ఎకనామిక్స్. సరే, సిరియా దేశపు సైన్యం ఎంత ఉంది? అహాబు సైన్యమేమో 7,232 మంది ఉన్నారు. సిరియా దేశపు సైన్యం ఎంత ఉంది? అది కూడా మనకు కనిపిస్తుంది. 30వ వచనంలో కనిపిస్తుంది. సిరియా దేశపు సైన్యము 1,27,000 మంది పైమాటే. 1,27,000 మంది కంటే ఎక్కువ మంది ఉన్నట్టుగా అక్కడ మనకు రికార్డ్ చేయబడింది. 7,232 మంది సైనికులు 1,27,000 మంది సైన్యాన్ని ఎలా ఓడిస్తారు? అది మానవరీత్యా అసాధ్యం. అయితే దేవుడు ఎలా యుద్ధంలో జోక్యం చేసుకుంటాడో మనం చూస్తాం. యుద్ధం ఆరంభమైంది. యుద్ధంలో అనేక మంది అరామీయులు చంపబడతారు. మిగిలిన సైన్యం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గుర్రం ఎక్కి పారిపోతారు. రాజైన బెన్హదదు కూడా ప్రాణభయంతో తన గుర్రం ఎక్కి ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి పారిపోయినట్టుగా మనం చూస్తాం. ఇంకేముంది? యుద్ధం ముగిసిపోయింది. ఇశ్రాయేలీలు యుద్ధంలో గెలిచారు. దేవుడు ఇచ్చిన మాట నెరవేర్చాడు. ఆ యుద్ధంలో నీకు గెలుపిస్తానని ప్రవక్త ద్వారా చెప్పిన దేవుడు ఆ యుద్ధంలో వారి ఇశ్రాయేలీలకు గెలుపును సునాయాసంగా అందజేశాడు. గమనించండి, ఏదైనా సాధించిన తర్వాత ఏం జరుగుతుంది చెప్పండి? మనం ఒక విషయాన్ని సాధించిన తర్వాత ఏం జరుగుతుంది మన జీవితంలో అంటే, గొప్ప సక్సెస్ తర్వాత మానవ హృదయంలో గర్వం చోటు చేసుకుంటుంది, అహంకారం చోటు చేసుకుంటుంది. నన్ను మించిన వాళ్ళు లేరనిపిస్తుంది. నేను ఏ పనైనా చేయగలను అనుకుంటాం. నాకేది అడ్డు రాదు, ఆటంకం కాదు అనుకుంటాం. ప్రతి దానిని మనం సులభంగా జయించగలమనే అహంకారం, గర్వం మన హృదయంలో నిండిపోతుంది. అది సహజం, మానవ నైజం. తనకింకా ఎదురు లేదనే అతిశయం మన హృదయంలో చోటు చేసుకుంటుంది. యుద్ధం అయిన తర్వాత, యుద్ధంలో అహాబు గెలిచిన తర్వాత వెంటనే దేవుడు మళ్ళీ ఒక ప్రవక్తను రాజు దగ్గరికి పంపుతున్నాడు. ఆ వచ్చిన ప్రవక్త రాజును హెచ్చరిస్తా ఉన్నాడు. ఎందుకు హెచ్చరిస్తా ఉన్నాడు? యుద్ధంలో గెలుపొందిన తర్వాత గర్వించే అవకాశం ఉంది రాజా, జాగ్రత్త. నాశనమునకు ముందు గర్వం నడుచునని వాక్యం చెప్తుంది. ప్రైడ్ వాక్స్ బిఫోర్ ఫాల్. సామెతల గ్రంథంలో చూస్తే మనకు అర్థమవుతుంది. 16వ అధ్యాయం 18వ వచనంలో. ఏదైనా మనం ఒకటి సాధించిన తర్వాత గర్వపడతాం. గర్వానికి ముందు ఇంకా, గర్వం తర్వాత ఇంకా నాశనం నడుచుకుంటూ వస్తుందని చెప్తుంది వాక్యం. గర్విస్తే నాశనం అయిపోతాం. ఈ పంపబడిన ప్రవక్త ఆయనను జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తా ఉన్నాడు. నీవు బలము తెచ్చుకొని జాగ్రత్తగా వ్యవహరించమని రాజును హెచ్చరిస్తా ఉన్నాడు. రాజుకు అర్థం కాదు, గెలిచాం కదా యుద్ధంలో, ఇంకెందుకు జాగ్రత్తగా ఉండాలి, అయిపోయింది. అవును కదా, పరీక్షల్లో ఫెయిల్ అయిన వాడు నెక్స్ట్ సప్లిమెంటరీ కోసం ప్రిపేర్ అవ్వాలి. పాస్ అయిన వాడు ఎందుకు ప్రిపేర్ అవ్వాలి చెప్పండి? పాస్ అయిపోయాం ఎగ్జామ్లో, గెలిచిపోయాం యుద్ధంలో, అనుకున్నది సాధించాం. మన స్వశక్తి వల్ల కాదు, దేవుని వల్లనే అది సాధ్యమైంది. మరి ఇంకెందుకు సిద్ధంగా ఉండాలి? మరెందుకు జాగ్రత్తగా ఉండాలి? అదే ప్రవక్త ఎందుకు జాగ్రత్తగా ఉండాలో చెప్తున్నాడు.
మరుసటి సంవత్సరం శత్రువు తన బలాన్ని బలగాన్ని సమకూర్చుకొని తిరిగి యుద్ధానికి నీ మీదికి వస్తాడు. యుద్ధం అయిపోలేదు ఇంకా. ఓడిపోయిన తర్వాత శత్రువు ఊరకే ఉండడు. Saturn will prepare a new strategy, a strong strategy to win over the enemy. మనల్ని ఓడించడానికి సాతాను కొత్త పథకాలను, కొత్త పద్ధతులను సిద్ధం చేసుకొని తిరిగి మన మీదకి యుద్ధానికి వస్తాడు. కాబట్టి ఒకసారి ఒక శోధనలో, ఒక విషయంలో మనం గెలిచాం కాబట్టి ఇంకా ఆత్మీయ జీవితం అంతా సాఫీగా సాగిపోతుందని అనుకోవటానికి వీల్లేదు. మన ఇంట్లో చీకటి కలిగించడానికి బల్బును పగలగొడతాడు సాతాను. బల్బు పగలగొట్టకుండా మనం కాపాడుకుంటే బల్బును వదిలేసి స్విచ్ని పగలగొడతాడు. స్విచ్ పగిలిపోకుండా మనం ముందు జాగ్రత్తగా కాపాడుకుంటే ఫ్యూజ్ క్యారియర్ను పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఫ్యూజ్ క్యారియర్ను మనం జాగ్రత్తగా కాపాడుకుంటే మన ఇంట్లోకి సప్లై అవుతున్న ఎలక్ట్రిక్ పోల్ను పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. దాన్ని కాపాడుకుంటే సబ్స్టేషన్ను దెబ్బతీస్తాడు. సబ్స్టేషన్ను దెబ్బతీయకుండా కాపాడుకుంటే పవర్ జనరేషన్ హౌస్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుండి పవర్ సప్లై కాకుండా చూస్తాడు. వాడి ప్లాన్స్ వాడు ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. అయితే పవర్ జనరేషన్ హౌస్ లో వాడి ఆటలు సాగవు. ఎందుకంటే అక్కడ సర్వశక్తివంతుడైన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన మీద యుద్ధము చేసి గెలవటం సాతానుకు సాధ్యం కాదు. కాబట్టి మనము మన ఇంట్లో ఉన్న బల్బు మీదో, స్విచ్ మీదో, ఫ్యూజ్ క్యారియర్ మీదో, పోల్ మీదో, సబ్స్టేషన్ మీదో ఆధారపడకుండా పవర్ జనరేషన్ హౌస్ సర్వశక్తివంతుడైన దేవుని పైన ఆధారపడితే యుద్ధంలో దేవుడు మనల్ని ఓడిపోకుండా కాపాడుతాడు. సాతాను పన్నాగం ఏంటంటే ఎంత ఎత్తుకు వెళ్ళిన తర్వాత క్రిందకు పడేస్తే అంత ఎక్కువ నష్టం జరుగుతుంది. కాబట్టి పైకి వెళ్ళే కొద్దీ మనం పడితే జరిగే నష్టం ఎక్కువ. కాబట్టి సాతాను వీలైనంత ఎక్కువ ఎత్తు నుండి మనల్ని క్రిందకు పడద్రోయాలని చూస్తాడు. LFL మళ్ళా లెసన్ ఫర్ లైఫ్. ఇందులో మనం గ్రహించాల్సిన పాఠం ఏంటంటే దేవుడు మన జీవితంలో నెమ్మదిని, విశ్రాంతిని, మనకు కావలసినవన్నీ ఇచ్చి విశ్రాంతిని అనుగ్రహించాడంటే దాని అర్థం మనము సోమరిపోతులుగా ఉండమని కాదు. గన్ని వదిలేసి అలా తూగుటుయాల్లో ఊగుతూ నిద్రపోమని కాదు. రాబోయే ఒక గొప్ప ప్రమాదం కోసం మనం సిద్ధపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది దాని భావం. దేవుడు నెమ్మదిని, విశ్రాంతిని ఇచ్చాడంటే ఇంకా రాబోయే రోజుల్లో గొప్ప ప్రమాదాలు మన ఆత్మీయ జీవితంలో జరగబోతున్నాయి. దాని కొరకు ప్రార్థనా జీవితాన్ని మరింతగా వృద్ధి చేసుకోమని దాని అర్థం. అలా చేయకుండా సోమరిపోతులుగా ఉంటే ఏమవుతుంది? ఐడిల్ మ్యాన్ టెంప్ట్స్ ది డెవిల్ అని ఒక సేయింగ్ ఉంది. అందరినీ సాతాను శోధిస్తే సోమరిపోతూ సాతానునే శోధిస్తాడంట. ఐడిల్ మ్యాన్ టెంప్ట్స్ ది డెవిల్. ఎఫెసీలోకి రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంటుంది. పౌలు రాస్తాడు, మనం పోరాడుతున్నది శరీరులతో కాదు అని హెచ్చరిస్తా ఉన్నాడు పౌలు. యుద్ధ విద్యలు, నైపుణ్యాలు, ఆయుధ సామగ్రిని ఆత్మీయ జీవితంలో శత్రువుతో పోరాటానికి మనం సిద్ధం చేసుకోవాలి. ఆ యుద్ధ ఉపకరణాల గురించి కూడా క్రింది వచనాల్లో పౌలు చెప్పడం మనం చూస్తాం. ఇట్స్ నాట్ ఎ ఫిజికల్ వార్, ఇట్స్ ఎ స్పిరిచువల్ వార్. మనం పోరాడుతున్నది శరీరులతో కాదు అని పౌలు మనకు హెచ్చరిక ఇస్తున్నాడు. గమనించండి, పక్షి చూస్తూ ఉండగా ఎరుకవాడు వల వేస్తాడా? ఇది బైబిల్లో ఉన్న మాటే. పక్షి చూస్తూ ఉండగా ఎరుకవాడు వల వేయడు.
అదేవిధంగా మనం గ్రహించే రీతిలో సాతాను ప్లాన్స్ సిద్ధం చేసుకోడు. మనం గ్రహించగలిగే ప్లాన్స్ మన ముందు ఉంచడానికి సాతాను ఇష్టపడడు. మనం ఊహించలేని విధంగా సాతాను మనలను ఎదుర్కొంటాడు. వాటిని ఎదుర్కొనుటకు మన సొంత జ్ఞానం, మన బుద్ధి, మన భక్తి శక్తి పనికిరాదు. దేవుని ఎదుట విధేయులమై ఉండాలి. అదే వచ్చిన ప్రవక్త ఆహాబును హెచ్చరిస్తున్నాడు. దేవుని ఎదుట నీవు విధేయుడవై ఉండాలి. రాబోయే సంవత్సరం జరగబోయే యుద్ధం కొరకు నువ్వు సిద్ధపడాలి అని చెప్తున్నాడు. విధేయత చూపడం అంటే ఆయన యందు నమ్మిక ఉంచటమే, ఆయన ఆజ్ఞలను నెరవేర్చటమే విధేయత అంటే. హంబుల్ దై సెల్ఫ్ బిఫోర్ గాడ్. మనం చాలాసార్లు ఆత్మీయ జీవితంలో కూడా అతిశయాన్ని కలిగి ఉంటాం. స్పిరిచువల్ ప్రైడ్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఎ సిన్ ఇన్ ది సైట్ ఆఫ్ గాడ్. ఆత్మీయ విషయాల్లో అతిశయాన్ని కలిగి మనము దేవుని దృష్టిలో పాపం చేస్తాం. దాన్ని గ్రహించని కూడా గ్రహించలేము. మన ఆత్మీయ జీవితంలో మనం ఎంత అతిశయాన్ని కలిగి ఉన్నామో, ఎంత అతిశయాన్ని ప్రదర్శిస్తున్నామో, ఇతరులను ఎంత తక్కువ చేసి మాట్లాడుతున్నామో గ్రహించకుండా మనము దేవుని దృష్టిలో పాపం చేసిన వాళ్ళం అవుతాం. బోస్టింగ్ అబౌట్ ఫ్యూచర్ ఈజ్ ఆల్సో ఏ ఫ్యూలిష్ థింగ్. సామెతల గ్రంథం 27వ అధ్యాయంలో మీరు చూడొచ్చు, మొదటి వచనంలో, రేపటి దినమును గూర్చి అతిశయపడకము, రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు అని వ్రాయబడి ఉంది. ఏం జరుగుతుందో రేపు మనకు తెలియదు. రేపటి దినం గురించి మనం ఆత్మీయ జీవితంలో కూడా అతిశయపడటానికి వీల్లేదు. ఆత్మీయ జీవితంలో కూడా ఇదే సూత్రమే వర్తిస్తుంది. మన సామాజిక జీవితము, మన వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా రేపటి దినం ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి మనం జాగ్రత్తగా దేవుని పైన ఆధారపడి విధేయత కలిగి జీవించాలి. మనకు బైబిల్లో 2 ఎగ్జాంపుల్స్ మీకు చూపెడతాను. అందరూ నిన్ను విడిచిపెట్టి పోయినా నేను నిన్ను విడవనంటాడు పేతురు. యేసు ప్రభు ఇంకా కొంచెం సేపటికి శిలువ మీద చనిపోవడానికి ముందు అందరూ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారని చెప్తే పేతురు చాలా అతిశయంగా మాట్లాడతాడు. వీళ్ళందరూ నిన్ను విడిచిపెట్టి పోయినా నేను నిన్ను విడవనంటాడు. మనకు తెలుసు అది జరిగిన కొన్ని నిమిషాల్లో, కొన్ని గంటల్లో ఆయన ఎవరో నాకు తెలియదని ముమ్మారు బొంకి అటువైపు నుండి వెళ్ళిపోతాడు పేతురు. అంతవరకు ఆయనకున్న ఆత్మీయ జీవితంలో ఆయన అతిశయాన్ని ప్రదర్శించాడు. ఇప్పుడు ఒక పిరికివాడుగా అక్కడి నుంచి జారుకుంటాడు. ఒకానొక ధనవంతుడు ప్రభు దగ్గరకు వచ్చి పరలోకం పొందటానికి నేనేం చేయాలని అడిగినప్పుడు కూడా అది మనం చూస్తాం. ప్రభు ఇచ్చిన జవాబు ఏంటంటే, 10 ఆజ్ఞలు చిన్ననాటి నుండే నా జీవితంలో ఆచరిస్తున్నానంటాడు. ప్రభు అతనికి ఏం చెప్తాడంటే, నీకు ధర్మశాస్త్రం తెలుసు కదా, వెళ్ళి ధర్మశాస్త్రాన్ని నువ్వు ఆచరించమంటే అతడు చాలా అతిశయంతో ప్రభు దగ్గర చెప్పిన జవాబు ఏంటంటే, నేను చిన్ననాటి నుండే దాన్ని నా జీవితంలో ఆచరిస్తున్నానంటాడు. అయితే ప్రభు వెంటనే ఒక మాట, నీ ఆస్తి నమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించమంటే వాడు మొహం చిన్నపుచ్చుకొని ప్రభువుకు దూరంగా ఇప్పుడు ఇంకా ఎప్పటికీ కలుసుకోలేనంత దూరంగా వెళ్ళిపోయాడు. చూసారా, ధనవంతుడైన యవనస్తుడు తన జీవితంలో ఏం పోగొట్టుకున్నాడు. దేని కొరకు ఏం పోగొట్టుకుంటున్నాం మనం, దేని కొరకు దేన్ని వదిలేయగలుగుతున్నాం, తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. మళ్ళీ పాఠంలోకి వద్దాం. ఓడిపోయి పారిపోయి తన రాజ్యంలోకి వెళ్ళి తన అధికారులతో కలిసి సమాలోచన చేస్తున్నాడు రాజైన బెన్హదదు. తన అధికారులందరినీ కూర్చోబెట్టుకొని ఆలోచన చేస్తున్నాడు. అసలు అంత చిన్న దేశంతో మనం యుద్ధంలో ఎలా ఓడిపోయాం, ఎందుకు ఓడిపోయాం? అంత చిన్న దేశం, అంత తక్కువ మంది సైన్యం. మన సైన్యం చూస్తే లెక్కకు విస్తరించి ఉన్న మన సైన్యాన్ని అంత తక్కువ మంది సైన్యం ఎలా ఓడించారు, ఏమిటి దీనికి కారణం అని తన యొక్క అధికారులతో సమాలోచన చేస్తున్నాడు. తిరిగి యుద్ధంలో గెలవాలంటే మనం ఏం చేయాలి,
ఎలా సిద్ధపడాలి అని తన అధికారులతో ఆలోచన చేస్తున్నాడు. అతని అధికారులు అతనికి కొన్ని క్రొత్త విషయాలు చెబుతున్నారు. అది రాబోయే వచనాల్లో మీరు చూడగలుగుతారు. 23-28 వచనాల్లో మీరు చూడొచ్చు. కొన్ని క్రొత్త విషయాలు రాజైన బెన్హదదుకు అతని అధికారులు తెలియపరుస్తున్నారు. ఏంటవంటే, ఇశ్రాయేలీయుల దేవుడు కొండల మీది దేవుడు. ఆయన మైదానాలకు లోయలకు దేవుడు కాదు. అది వారు వెలిబుచ్చిన అభిప్రాయం. దట్స్ దర్ కంటెన్షన్. ఇశ్రాయేలీయుల దేవుడు కొండల మీది దేవుడు, మైదానాలకు లోయలకు ఆయన దేవుడు కాదు. కాబట్టి ఇశ్రాయేలీయులను కొండల మీద నుండి క్రిందికి దించగలిగితే యుద్ధంలో మనము గెలుస్తాం. ఇది రాజా మనం చేయవలసిన పని. ఆ 32 మంది రాజులను కాకుండా ఈసారి అధికారులను ఏర్పాటు చేసి యుద్ధానికి తీసుకెళ్దాం. కొండ మీద కాకుండా వారిని క్రిందికి దించుదాం. అప్పుడు మనం యుద్ధంలో గెలుస్తాం. కారణం ఏంటంటే, ఇశ్రాయేలీయుల దేవుడు కొండలకు మాత్రమే దేవుడు. నిజమేనా ఇది? ఇశ్రాయేలీయుల దేవుడు కొండలకు మాత్రమే దేవుడా? పర్వతాలు దేవుడే సృష్టించాడు, లోయలు దేవుడే సృష్టించాడు. ఇన్ఫాక్ట్ లోయలను ప్రత్యేకంగా సృష్టించలేదు. 2 ఎత్తైన పర్వతాలు ప్రక్కన ఉంటే వాటి మధ్య భాగమే లోయ. దాన్ని సృష్టించింది దేవుడే, దేవుడైన యెహోవానే. కొండల మీద ఇశ్రాయేలీయులను ఓడించలేం. ఎలాగైనా వారిని క్రిందకి మైదానంలోకి దింపుకు రావాలి. అప్పుడు గెలుస్తామన్నది అధికారుల యొక్క సలహా. ఆ రోజుల్లో షోమ్రోను ఇశ్రాయేలీయుల యొక్క రాజధాని. షోమ్రోను పట్టణం ఎత్తైన పర్వతం మీద కట్టబడింది. అది సముద్ర మట్టానికి సుమారుగా 500 అడుగుల ఎత్తులో నిర్మించబడినట్లుగా బైబిల్ చరిత్ర మనకు తెలియపరుస్తుంది. పర్వత అనుభవం చాలా గొప్పది. అది ఆనందించదగింది. అందరూ కోరుకునే అనుభవమే పర్వతం యొక్క అనుభవం. చాలా మందికి ఆశీర్వాదం అంటే ఇహలోక మెటీరియలిస్టిక్ బెనిఫిట్స్ మాత్రమే. అవి మాత్రమే ఆశీర్వాదం అనుకుంటా ఉంటాం. డబ్బు, భవనాలు, వాహనాలు, ఇవే దేవుడిచ్చే ఆశీర్వాదాలని ఆలోచిస్తూ ఉంటాం. అనేక మంది మందిరాల్లో మనకు సాక్ష్యం కూడా ఇదే చెప్తా ఉంటారు. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. ఎలా? ఇంత డబ్బు ఇచ్చాడు, ఇన్ని భవనాలు ఇచ్చాడు, ఇన్ని వాహనాలు ఇచ్చాడు, ఇంతమంది పిల్లలను ఫారిన్కు పంపించాడు. ఇది మాకు దేవుడిచ్చిన ఆశీర్వాదం అని మనం కొలిచే కొలబద్ద డబ్బుతో, ఆస్తిపాస్తులతో, సంపదలతో దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం చాలాసార్లు కొలుస్తూ ఉంటాం. మన సాక్ష్యం కూడా అలాగే ఉంటది. అయితే మనం పొందిన ఇహలోక సంపదలన్నీ పర్వత అనుభవానికి సంకేతం కాదు. అవి కొలబద్ద కానే కాదు. మనం అలా అనుకుంటాం. ఉన్నతమైన అనుభవాలంటే ఆశీర్వాదాలని. వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవునితో దగ్గరగా సహవాసం కలిగి ఉండటమే, దేవునితో సమాధానాన్ని కలిగి ఉండటమే నిజమైన పర్వతం యొక్క అనుభవం అంటే. అది మన యొక్క సాక్ష్యం అయి ఉండాలి. దేవునితో మనం ఎంత సహవాసం చేయగలుగుతున్నాం, ఎంత సమాధానాన్ని దేవుని దగ్గర నుంచి మనం పొందగలుగుతున్నాం. మీరు గమనించారా? యేసు ప్రభుల వారు పునరుద్ధానుడు అయిన తర్వాత 40 రోజులు శిష్యులకు అనేక మందికి కనిపించిన తర్వాత తిరిగి పరలోకానికి వెళ్ళిపోతూ పేతురు, యోహాను లాంటి శిష్యులతో మాట్లాడుతూ చివరగా చెప్పే మాట ఏంటంటే, మీకు సమాధానము కలుగును గాక. నా కొరకు మీరు ఇన్ని శ్రమలు పొందబోతున్నారు, నా కొరకు మీరు నమ్మకంగా ఉన్నారు, మీకు 5 ఎకరాల భూమి ఇస్తున్నాను, మీకు 2 ఇల్లు రాసిస్తున్నానని చెప్పడం లేదు దేవుడు ఇక్కడ. మీకు సమాధానం కలుగును గాక అని చెప్తున్నాడు. దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదం ఏదైనా ఉందంటే అది ఆయన మనకు అనుగ్రహించే సమాధానం. దాన్ని పొందటానికి, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనం ప్రయాసపడటానికి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అయితే మనం దాన్ని వదిలేసి, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకటం వదిలేసి చాలా కాలమైంది వేరేటి వెతకటం ప్రారంభించాం. వాటిల్లోనే దేవుని యొక్క ఆశీర్వాదాలు నిండి ఉన్నాయని భ్రమపడుతుంటాం. అవే దేవుడిచ్చే సమాధానం అని భావిస్తూ ఉంటాం. వాటన్నిటికంటే ప్రాముఖ్యంగా
దేవునితో దగ్గరగా సహవాసం కలిగి ఉండాలని, దేవునితో సమాధానంగా ఉండాలని, అదే నిజమైన పర్వతం అనుభవం అని మనము గుర్తించాలి. అలాంటి పర్వత అనుభవాలు బైబిల్లో మనకు కొన్ని కనబడతాయి చూడండి. సీనాయి పర్వతం మీద 40 దినాలు మోషే దేవునితో గడపటం ఒక గొప్ప పర్వత అనుభవం. ఇస్సాకును మోరియా పర్వతం మీద బలివ్వటానికి సిద్ధపడిన అబ్రహాము, అందుకు సాహసించిన అబ్రహాముది కూడా పర్వతం యొక్క అనుభవమే. అక్కడ దేవునితో ముఖాముఖిగా గడిపే అనుభవాన్ని మోషే గాని ఇస్సాకు గాని పొందినట్టు మనకు అర్థమవుతుంది. ప్రభు యొక్క రూపాంతర అనుభవాన్ని పేతురు యోహానులు కల్లారా చూడటం కూడా ఒక పర్వత అనుభవమే, ట్రాన్స్ఫిగరేషన్. ఇలాంటివి నిజమైన పర్వతం యొక్క అనుభవాలుగా, ఆశీర్వాదాలుగా మనము చూడగలుగుతాం. 3 రకాలైన వ్యూస్ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఒకటి బజార్ వ్యూ. ఈ బజార్ వ్యూలో మనం బజార్లో వెళ్తున్నప్పుడు అటువైపు ఉన్న వాళ్ళు, ఇటువైపు ఉన్న వాళ్ళు, ప్రక్కనున్న వాళ్ళు మనకు కనబడుతుంటారు. వాళ్ళతో మాత్రమే పోల్చుకొని మన ఆత్మీయ జీవితంలో మనం సంతోషపడుతుంటాం. దీన్ని బజార్ వ్యూ అంటారు. రెండవది బాల్కనీ వ్యూ. మనం బాల్కనీలో నిలబడి క్రిందికి అటు ఇటు చూస్తే ఆ వీధిలో అటు ఇటు తిరుగుతున్న వారు కనబడతారు మనకు. ఇది బాల్కనీ వ్యూ. మనకు ముందు వెనకాల ఉన్న వాళ్ళు కాదు, ఆ వీధిలో ఆ ఆరంభం నుంచి ముగింపు దాకా వెళ్తున్న వారు, వస్తున్న వారు మనకు కనపడతారు. ఇది బాల్కనీ వ్యూ. మూడవది బర్డ్స్ వ్యూ. 360 డిగ్రీల్లో మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కనబడతారు. ఎప్పుడు? మనం పైకి వెళ్ళినప్పుడు, పక్షిరాజు వలె పైకి ఎగిరినప్పుడు మన క్రింద ఉన్న 360 డిగ్రీలలో ఉన్న వారందరూ ఉన్న పరిస్థితులన్నీ మనకు కనబడతాయి. ఇది నిజమైన పర్వతం యొక్క అనుభవం. ప్రభువుకు సమీపంగా ఆయనతో సహవాసం కలిగి ఉంటే, అన్ని వైపులా ప్రభు మనల్ని సంరక్షిస్తూ ఉంటే, శత్రువు మనలను ఎన్నటికీ జయించలేడు. మన శక్తి, మన భక్తి, మన భుజబలం, బుద్ధి బలం మీద మన విజయం ఆధారపడి ఉండదు. మన వెనుక ఉన్న దేవుని శక్తి పైన మన ఆత్మీయ జీవితం యొక్క విజయం ఆధారపడి ఉంటుంది. దేవునితో సహవాసం, సంబంధం కలిగి ఉన్నంత వరకు శత్రువు యొక్క అగ్ని బాణములు మనల్ని ఓడించలేవు. అందుకే శత్రువు మనల్ని కొండ మీద నుండి ఎలాగైనా క్రిందకు దింపుకు రావాలని, దేవునికి దూరంగా లోయలోనికి తీసుకురావాలని శత్రువు పన్నాగం వేస్తుంటాడు. పర్వతం మీద నుండి చూస్తే క్రిందకు అన్ని అందంగా, ఆకర్షణీయంగా వెళ్ళి సంతోషించాలి, అనుభవించాలి అన్నంత ఆకర్షణీయంగా పర్వతం మీద నుండి క్రిందకు చూసినప్పుడు మనకు కనబడతాయి. నెమ్మదిగా ఆ ఆకర్షణలో పడి పర్వతం మీద నుండి దిగటం చేస్తాం, దిగటం ప్రారంభం చేస్తాం. అది దిగటం కాదు, దిగజారటం. విశ్వాసంలో బ్యాక్ స్లైడింగ్ అంటే ఇదే. లోతు జీవితంలో జరిగింది ఇదే. కన్నులకు ఆకర్షణీయంగా కనిపించిన సొదొమ గొమొర్రాల వైపు తన ప్రయాణాన్ని సాగించాడు. తర్వాత ఏమైందో మనకు తెలుసు. ఆ క్షణం కోసమే, కొండ మీద నుండి నీవు దిగటానికి నిర్ణయం తీసుకునే క్షణం కోసమే శత్రువు ఎదురు చూస్తూ ఉంటాడు. శారీరక అనారోగ్యం, కుటుంబంలో కష్టాలు, ఆర్థిక నష్టాలు, ఇబ్బందులు, ప్రియుల మరణం, ఒంటరితనం, ఇవన్నీ లోయ అనుభవాలే. వీటిలో నుంచి అనేక విషయాలు నేర్పించాలని దేవుడు కోరుకుంటాడు. అలాంటి సందర్భంలో నిన్ను ఓడించాలని సాతాను ప్రయత్నం చేస్తాడు. కీర్తన గ్రంథం 23వ కీర్తన 4వ వచనంలో మనం చూస్తాం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడనంటాడు దావీదు. మరణపు అంచుల వరకు వెళ్ళే అనుభవం దావీదు కలిగి ఉన్నాడు. తెలుగులో గాఢాంధకారపు లోయలో అని ఉంటుంది, కానీ ఇంగ్లీష్ వర్షన్ లో ద వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్ అని ఉంటుంది. తెలుగు ట్రాన్స్లేషన్ లో డెత్ అనే మాట మనకు కనబడదు, అయితే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో అది మనకు కనబడుతుంది. దావీదుకు మరణపు అంచుల వరకు వెళ్ళిన అనుభవం ఉంది.
తను అలా కూర్చొనుంటే తన ప్రక్క గుండా ఈట దూసుకుపోయిన అనుభవం దావీదుకుంది. అలాంటి లోయల గుండా మనలను ధైర్యంగా తీసుకువెళ్ళటానికి దేవుడు మనకు తోడుగా ఉంటానని చెప్తున్నాడు తప్ప ఆ లోయలోకి నిన్ను పోకుండా నేను దూరంగా ఉంచుతానని దేవుడు చెప్పటం లేదు. లోయలో గుండా తీసుకెళ్తాడు. గాఢాంధకారపు లోయలో మనం సంచరించవలసిన అవసరం ఉంది. అయితే ఆయన తోడుగా ఉంటాడు కాబట్టి మనం ఏ అపాయానికి భయపడవలసిన పని లేదని దావీదు తన జీవితం ద్వారా చెప్తున్నాడు. ఇక్కడ కూడా లెసన్ ఫర్ లైఫ్ ఏంటంటే నిర్ణయాలు తీసుకోలేని తనం, దేన్ని వెంబడించాలో దేన్ని వదిలివేయాలో తెలుసుకోలేని సందిగ్ధం, ఇవన్నీ లోయలోకి మనం నడుస్తున్నామని చెప్పడానికి నిదర్శనాలు. కాబట్టి దేవుని వెంబడించేటప్పుడు, ప్రార్థనా జీవితం కలిగి ఉన్నప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు కాదు, దేవుడు తన నిర్ణయాలు మన యొక్క జీవితంలోకి అనుమతిస్తాడు. మన నిర్ణయాలను దేవుడు ఆశీర్వదించడం కాదు, ఆయన నిర్ణయాలు ఏంటో, ఆయన ఉద్దేశాలు ఏంటో ప్రార్థనలో మనకు వెల్లడి చేయటం దేవుడు చేస్తాడు. మనం చాలాసార్లు నిర్ణయాలు ముందే తీసుకొని వాటిని అప్రూవ్ చేయించుకోవడానికి ప్రార్థన చేస్తాం. అది కాదు ప్రార్థన యొక్క ఉద్దేశం. దేవుని యొక్క నిర్ణయం ఏంటో, దేవుని యొక్క చిత్తం ఏంటో మన జీవితంలో దానిని దేవుడు వెల్లడి చేయడానికి ప్రార్థనను వినియోగించుకుంటాడు తప్ప మన యొక్క నిర్ణయాలను అప్రూవ్ చేసే సన్నివేశం కాదు ప్రార్థన జీవితం అంటే. దేన్ని వదిలివేయాలో, దేన్ని వెంబడించాలో ప్రార్థనలో దేవుడు మనకు తెలియపరుస్తాడు. సరే, ఇందాక చెప్పుకున్నట్టు లోయలు అనేటివి ప్రత్యేకంగా సృష్టించబడలేదు. అవి రెండు ఎత్తైన పర్వతాల మధ్య ఉన్న భాగమే లోయగా గుర్తించబడుతుంది. 3 కారణాల చేత మనం పర్వతం మీద నుండి లోయలోకి దిగిపోతాం. మొదటి కారణం, ప్రభువే మనలను లోయ అనుభవాల గుండా నడిపిస్తాడు. అనేక ఆత్మీయ పాఠాలు, గుణపాఠాలు నేర్పించటానికి, ఆయనకు మరింత సమీపంగా మనల్ని తీసుకుని వెళ్ళటానికి, ఆయన సారూప్యంలోనికి మనల్ని మార్చటానికి ఆయన మనలను లోయ అనుభవం గుండా తీసుకెళ్తాడు. దీనికి ఉదాహరణ, గొప్ప ఉదాహరణ యోబు మనకు కనబడతాడు. కాబట్టి అనేక ఆత్మీయ పాఠాలు నేర్పించడానికి దేవుడే మనలను లోయ అనుభవాల గుండా తీసుకువెళ్తాడు. ఇది మొదటిది. రెండవది, దేవుని సహవాసం కలిగి ఉన్నంత వరకు ఆత్మీయంగా మనలను ఓడించలేమని శత్రువే మనకు అనేక భ్రమలు, ఆకర్షణలు, అనుమానాలు, ప్రశ్నలు కల్పించి పర్వతం మీద నుండి మెల్లగా మనల్ని క్రిందకు దించుతాడు. అప్పుడు మనల్ని ఓడించటం వాడికి సులువైపోతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆదాము హవ్వలు. అత్యంత సమీపంగా ప్రతిరోజు దేవునితో సహవాసం చేస్తున్న ఆదాము హవ్వలకు మించిన అనుభవం ఎవరికీ లేదు మానవ చరిత్రలో. అలాంటి ఆదాము హవ్వలను పర్వత అనుభవం మీద నుండి, దేవునితో కలిగి ఉన్న సహవాసపు అనుభవంలో నుండి మెల్లగా క్రిందకు అనుమానాలు, ప్రశ్నలు కల్పించడం ద్వారా దించివేశాడు. ఇక మూడవది, మనమే మరలు కొల్పబడి క్రిందనున్న వాటి పట్ల ఆకర్షించబడి పర్వతం మీద నుండి వేగంగా దిగిపోతాం. పరుగుల మీద పైనుండి క్రిందకు దిగిపోదాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సంసోన్. శరీరం, ఆత్మ, ఈ రెండు పరస్పరం విరుద్ధంగా పనిచేస్తుంటాయి. శరీరం క్రిందికి లాగుతూ ఉంటది, మట్టితో చేయబడింది, అది మట్టి వైపుకి ఆకర్షింపబడుతూ ఉంటది. ఆత్మ దేవుడు అనుగ్రహించాడు, అది పైకి ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ రెండింటికి మధ్య విరోధం, యుద్ధం, పోరాటం జీవించినంత కాలం కొనసాగుతూనే ఉంటది. అది పౌలు కూడా తన జీవితంలో ఉన్న విషయాన్ని, తన అనుభవాన్ని చెప్పినట్టుగా మనం చూస్తాం. ఎస్కేప్ వెలాసిటీ విన్నారా ఈ మాట? ఫిజిక్స్ చదివిన వారికి అర్థమవుతుంది.
ఎస్కేప్ వెలాసిటీ. భూమి ఆకర్షణకు మించిన స్పీడ్తో వ్యతిరేక దిశలో వెళితేనే పైకి దూసుకొని వెళ్ళగలుగుతుంది ఏదైనా ఒక ఆబ్జెక్ట్. హెలికాప్టర్, ఏరోప్లేన్, రాకెట్ ఇదే సూత్రం పైన, ఇదే ప్రిన్సిపల్ పైన ఆధారపడి పనిచేస్తాయి. దీన్ని ఎస్కేప్ వెలాసిటీ అంటారు. భూమి ఆకర్షణ శక్తి కంటే మించిన వేగంతో వెళ్తేనే భూమి చేత ఆకర్షించబడకుండా పైకి వెళ్తాయి. ఆత్మీయ జీవితంలో కూడా ఇదే సూత్రమే వర్తింపజేయాలి. శరీర ఆకర్షణలకు మించిన ఆత్మీయ వేగం లేకపోతే క్రిందకు లోయలోకి లాగబడతాం. పైన చెప్పిన 3 కారణాలలో ఏ కారణం చేత మనం పర్వతం మీద నుండి లోయలోకి దిగజారినా మన ప్రభువు మన చేయి విడిచే దేవుడు కాదు. నీ అంతట నీవే కోరి దిగావు, నీ చావు నీవే అనుభవించు అనే దేవుడు కాదు. మనలను తిరిగి రక్షించుటకు సిద్ధంగా ఉంటాడు మన దేవుడు. మనంతట మనమే దిగినా, దేవుడే తనంతట తానే మనల్ని లోయలోకి దించిన, మన ఆకర్షణల చేత, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబముల చేత మన ఆత్మీయ జీవితంలో మనం దిగజారిన, సాతానే మనల్ని మోసగించి మనలను దేవునికి దూరం చేసిన, నీ చావు నీవే చావమనే దేవుడు కాదు మన దేవుడు. మనలను తిరిగి రక్షించటానికి సిద్ధంగా ఆయన ఉన్నాడు. దేవుడు ఎంత దూరంలో ఉంటాడు? నలిగిన హృదయంతో చేసే ప్రార్థన అంత దూరంలో దేవుడు ఉంటాడు. విరిగి నలిగిన హృదయంతో చేసే మోకాళ్ళ ప్రార్థనకు ఎంత దూరమో అంత దూరంలో ఉంటాడు దేవుడు. నలిగిన హృదయంతో నిస్సహాయ స్థితిలో ఆయన పైన ఆధారపడిన రాజులు చాలా తక్కువ సంఖ్యలో సైన్యం కలిగి ఉన్నప్పటికీ యుద్ధంలో గెలవటం బైబిల్లో మనము చూస్తాం. దేవుని పైన ప్రగల్భాలు పలికిన ఫరోలను మనం బైబిల్లో చూడగలం, రబ్షాకేలను చూడగలం, బెన్హదదులను, హామానులను బైబిల్ చరిత్రలో మనం చూడగలం. ఆయన మాట వినుటకు యెహోవా ఎవడు అని చెప్పిన ఫరోను చూస్తాం మనం. ఆయన జీవితం ఎలా అంతమైందో మనం చదువుతాం. దేవుని ప్రజలైన ఇశ్రాయేలును, యూదులను సమూలంగా నాశనం చేయడానికి సిద్ధపడిన హామాను జీవితం ఎలా ముగించబడిందో మనం చూస్తాం. మన కాంటెంపరీ వరల్డ్ లో హిట్లర్ జీవితాన్ని కూడా మనం చూస్తాం. ఇశ్రాయేలీలను ప్రపంచ పటంలో లేకుండా చేస్తానని చెప్పిన హిట్లర్ తాను యుద్ధంలో జయించలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. తాను ఇంకా కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోవాలనుకుంటున్న తన యొక్క ప్రియురాలు, తను అత్యంత ఇష్టంగా ప్రేమించిన తన పెట్ డాగ్, ఆ రెండింటిని వాళ్ళిద్దరిని చంపేసి ఆయన ఆత్మహత్య చేసుకున్న చరిత్ర మనము సమకాలీన ప్రపంచ చరిత్రలో చూడగలం. సరే, వరల్డ్ కప్ ఫైనల్స్ లోకి ఇండియా, పాకిస్తాన్ వచ్చాయి అనుకోండి, అప్పుడు మనం కొన్ని స్టాటిస్టిక్స్ తీస్తాం. ఏంటా స్టాటిస్టిక్స్ అంటే, ఇండియా పాకిస్తాన్ ఎన్ని మ్యాచ్లు ఆడింది, ఎన్ని మ్యాచ్ల్లో డ్రా అయింది, ఎన్ని మ్యాచ్ల్లో ఇండియా ఓడిపోయింది, ఎన్ని మ్యాచ్ల్లో ఇండియా గెలిచింది అనే స్టాటిస్టిక్స్ మనం తీస్తూ ఉంటాం. అవునా? పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు ఎన్నిసార్లు శత్రువులతో యుద్ధం చేసింది, ఎన్నిసార్లు ఓడిపోయింది, ఎన్నిసార్లు గెలిచింది, ఎప్పుడైనా డేటా తీశారా? ఎన్నిసార్లు యుద్ధం చేసి ఉండొచ్చు? సుమారుగా 72 సార్లు యుద్ధం జరిగితే తమ అవిధేయత వల్ల ఒక 5 సార్లు యుద్ధంలో ఇశ్రాయేలీలు ఓడిపోయినట్టుగా మనం చూస్తాం. మిగిలిన అన్ని యుద్ధాల్లో ఇశ్రాయేలీయులు గెలిచారు. కాదు, దేవుడే గెలిపించాడు. అందుకే దావీదు యుద్ధము యెహోవాదే అంటాడు. మనం కూడా చాలా సార్లు యుద్ధము యెహోవాదే అంటాం. గెలిచిన తర్వాత ఆ గొప్పతనాన్ని మనము మన భుజాల మీద వేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. యుద్ధము యెహోవాదే,
గెలుపు కూడా యెహోవాదే. అది దావీదు మాత్రమే గుర్తెరిగాడు. యుద్ధము యెహోవాదే, గెలుపు కూడా యెహోవాదే. ఆ క్రెడిట్ కూడా దేవునికే ఇవ్వాలి మనం. కారణం ఏంటంటే ఆయనే మనల్ని యుద్ధంలో గెలిపించగలడు. ఆయనే మన శత్రువును మన కాళ్ళ క్రింద చితక త్రొక్కించగలడు. అందుకు తగిన ప్రార్థనా జీవితం, దేవుని పైన ఆధారపడే జీవితం మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని మన ఆత్మీయ జీవితంలో గెలిపిస్తాడు. అలా కాకుండా మన ఆత్మీయ జీవితం పైన, మన ఆత్మీయ శక్తి సామర్థ్యాల పైన, మనకున్న బైబిల్ నాలెడ్జ్ పైన, మనకున్న దేవుడిచ్చిన అనేక వరముల పైన మనము అతిశయపడితే అక్కడి నుండి దేవుడు మనకు దూరం అవుతాడు. అక్కడి నుండి సాతాను మనల్ని లోయలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. శత్రువు మనల్ని నిరంతరం ప్రభువు నుండి దూరం చేసి ఆత్మీయంగా ఓడించి పతనావస్థకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. శాశ్వతంగా దేవునికి దూరం చేయాలనేది సాతాను యొక్క పథకం. కొత్త కొత్త స్ట్రాటజీస్ మనల్ని ఓడించడానికి సాతాను వేస్తూనే ఉంటాడు. అయితే సంతోషించదగిన అంశం, ధైర్యంగా ఉండవలసిన అంశం ఏంటంటే మన దేవుడు వాటన్నిటి నుండి మనల్ని క్షేమంగా బయటకు తీసుకువచ్చి ఆత్మీయ జీవితంలో మనల్ని విజయం ఇచ్చి నిలవబెట్టడానికి దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ఈ లోకంలో ఆయనకు సాక్షులుగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ సాక్షులుగా జీవించటంలో మనం ఎదుర్కొనే ఆత్మీయ పోరాటాల్లో, యుద్ధంలో మనల్ని గెలిపించటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. నిత్యత్వంలో ఆయనతో ఉండటానికి ఆయన్ను విడవకుండా, ఎడబాయకుండా మనల్ని ఆయన కాపాడుతూనే ఉంటాడు. అందుకే మనం నశించిపోకుండా ఈ రోజుకు కూడా ఉండగలుగుతున్నాం. దానిని బట్టి దేవుడికి మనం కృతజ్ఞత చెల్లించాలి. అలా ఉండటానికి, ఆత్మీయంగా ఆయన్ను ఆనుకొని జీవించటానికి, దేవునికి సమీపంగా జీవించటానికి, ప్రార్థనా జీవితంలో మనము మరింత సమయాన్ని గడపటానికి, ఆయన రాజ్య విస్తరణ నిమిత్తమై మనము ఒక గొప్ప సైనికుల్లాగా పోరాడటానికి కావలసిన శక్తి దేవుడే అనుగ్రహించినట్లు మనం ప్రార్థన చేద్దాం. ఆమేన్. దేవుడు తన వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించును కాక. ఓవర్ టు ది లీడర్. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. మరి చాలా చక్కని వర్తమానాన్ని, మరి మొదటి రాజుల 20వ అధ్యాయము 1-6 వచనాల ఆధారంగా చాలా చక్కగా వివరించినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మనం దేవునికి భయపడకపోతే అందరికీ భయపడాల్సి వస్తుందని చెప్పారండి. జయం సాధించినప్పుడు మనం గర్వపడకూడదు. దేవుడు మనకు చుట్టూ నెమ్మది కలుగజేసినప్పుడు సోమరిపోతుల్లాగా ఉండకూడదు. ఏదో ఒక ప్రమాదం రాబోతుందని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఉండాలని చెప్పారు. అతిశయం, ఆత్మీయ అతిశయం కలిగి ఉండకూడదు. దేవుని సమాధానం పొందుకొని ఆయన రాజ్య వ్యాప్తిలో మనం వాడపడాలి. దేవుడే ఇశ్రాయేలుకు 72 సార్లు యుద్ధంలో గెలిపించిన విధానం, మరి దేవుడు వారి పక్షంగా ఉండి ఎన్ని కార్యాలు చేశాడు. మనం కూడా ఎప్పుడు సాతాను పైనుంచి కిందకే పడద్రోయాలని చూస్తాడని, మరి మనం వివేకంతో జ్ఞానం కలిగి ఉండాలని చాలా చక్కగా ఆత్మీయంగా హెచ్చరించినందుకు మరి వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరపున బ్రదర్ సురేష్ బాబు గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ అండి. మన మధ్యలో ఉన్న పాస్టర్ విజయ్ కుమార్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. ప్రార్థన చేసుకున్నామండి. కృపా కనికరములు కలిగిన పరలోకమందున మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన బలమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాలాన్ని ఆశీర్వదించి మీ యొక్క వినికిడి ద్వారా, మరి సురేష్ గారి ద్వారా మీరు మాకు ఇచ్చిన సందేశానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఆహాబు జీవితంలో మొదటిగా భయపడ్డాడు, కానీ తర్వాత సమాలోచన చేయటం వలన మరి తండ్రి అక్కడ ఒక మనిషి 1000 మంది, ఇద్దరు 10,000 మందిగా అవుతారని దేవుడి యొక్క ఎకనామిక్స్, అంటే ఆయన వేసే లెక్కలు తండ్రి మాకు అర్థం కాదు. మరి తండ్రి అలాంటి ఒక విషయాలను తండ్రి ఒకడు 10,000 మందిని జయించగలిగినటువంటి, ఇద్దరు 10,000 మందిని జయించిన శక్తినిచ్చి మరి తండ్రి ఎంతో గొప్ప సైన్యమైనటువంటి శత్రు సమూహాన్ని మట్టిపెట్టినట్లుగా మరి తండ్రి
ఆ యొక్క విజయాన్ని సాధించడానికి తండ్రి ఆ యొక్క బెన్హదదు ఆ యొక్క మీ సన్నిధిలో నుంచి పారిపోయినట్లుగా మేము చూస్తాం తండ్రి. మరి ఎప్పుడైతే విజయం అనేది వస్తుందో అది మీ వలన కలిగినదని ఒక మానవుడిగా మేము గ్రహించాలని చక్కగా ఎన్నో విషయాలు తెలియజేశారు. మేము తండ్రి ఈ లోకంలో ఉన్నత స్థాయికి వెళ్ళినా ఎలాంటి స్థితిలో ఉన్నది మీ వలన కలిగిందని చెప్పి నిరంతరము మేము మరి గర్వం విడిచి మీ కృపలో అతిశయపడాలని వాక్యం ద్వారా చక్కగా మాకు ప్రబోధించారు. మరి తండ్రి మరి ఇచ్చినటువంటి ఈ మాటల్లో ఎన్నో విషయాలు మాకు పోరాటాలు ఉన్నాయి, కానీ అవి తండ్రి మరి ఆత్మ సంబంధంగా అనేక పోరాటాలు ఉన్నాయి. ఉన్నత శిఖరమైనటువంటి సంఘంలో నుంచి దిగజారిపోవడానికి అతిశయము, గర్వము, మాలో ఉన్నటువంటి అనేక విషయాలు, గొప్పతనాలు ఇవే మమ్మల్ని దించివేస్తాయని ఎంతో చక్కగా వివరించారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కనుక తండ్రి మేము రేపటి దినం గురించి అతిశయపడుకోకుండా ఎప్పుడు కూడా మీ సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకొని మరి తండ్రి మీ కృపలో కొనసాగిపోవడానికి సహాయం దయచేయండి. అపోస్తులుగా ఎన్నుకోబడినటువంటి పేతురు కూడా మరి తను అతిశయించవలసినటువంటి విషయంలో అతిశయించకుండా సొంత ఆలోచనలు అతిశయించినప్పుడు మరి తండ్రి మీరెవరో తెలియదని మరి ఒక చిన్న పిల్ల ఎదుట అతను చెప్పలేకపోయి ఉన్నాడు. మరి తండ్రి ఇలాంటి అధైర్యము పాపం చేసినప్పుడు మీ అధికారానికి దూరమైనప్పుడు మాలో పిరికితనము, మాలో అనేకమైనవి శాతాన్ని యొక్క సిమ్టమ్స్ బయలుదేరి మరి తండ్రి ధైర్యమును వదులుకొని మరి అనేక శ్రేష్టలు మానించి బయటపడుతున్నాయని వాక్యం సెలవిస్తున్నది. మరి తండ్రి మీ పైన ఆధారపడాల్సినటువంటి పరిస్థితిని నిరంతరం మేము కలిగి ఉండాలి. మరి దావీదు రాస్తున్నటువంటి కీర్తన 23 మా జీవితంలో నిరంతరం నెరవేరాలి అని ఆశ కలుగుతూ మరి తండ్రి అయ్యగారిని ఆశ్రయించండి. ఎంతో చక్కని సందేశాన్ని మాకు ఇచ్చి ఈరోజు మరి సిరియా దండును మరి ఇంకా ఫరో రాజును అనేక మంది మీ ఎదుట ఓడిపోయినటువంటి వారిని జ్ఞాపకం చేసి ఉంటున్నారు. అది కేవలం తండ్రి మీ యందు మాత్రమే సాధ్యమని మేము గ్రహించుకొని మా జీవితాన్ని, మా ప్రవర్తనను, మా యొక్క పరిస్థితులను మీ అధికారానికి ఒప్పజెప్పుకొని మీ యందు కొనసాగిపోవడానికి కృప చూపమని వేడుకుంటున్నాము. మరి ఉదయకాలమున ప్రార్థనా వీరులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆశీర్వదించండి. అనేకుల కొరకు వారు మరి తండ్రి ప్రయాసపడి ప్రార్థన చేస్తుండగా మా జీవితాల్లో ఎన్నో మేలు జరుగుతుంటున్నాయి. అలాగే తండ్రి ఈ మీటింగ్ ఏర్పాటు చేసిన పెద్దలను అందరినీ కూడా పేరు పేరున ఆశీర్వదించండి. మరి ఈ వాతావరణము ఉదయకాలమునే మిమ్మల్ని దర్శించడం, మిమ్మల్ని ఎదుర్కోవడం అనేది ఎంతో భాగ్యం తండ్రి. ఇది మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. మరి ఈరోజు రాలేకనుకోండి వారిని జ్ఞాపకం చేసుకోండి, వచ్చిన వారిని దీవించండి. మరి ఇతబడినటువంటి మాటలు మాతోనే ముగించకుండా వాటిని ఆచరణలో పెడుతూ అనేకులు వాటిని గ్రహించినట్లు, ప్రవర్తించినట్లు దినదినము మనసు మారి రూపాంతరం చెందటం వలన 30 దంతులు, 60 దంతులు, 100 దంతులు ఫలించడానికి సహాయం దయచేయండి. అదేలాగనే మా తండ్రి మరి ఇంకను ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించే విషయంలో 4 ప్రాముఖ్యులుగా ఉంటున్నారు. మరి ప్రొసైడింగ్ చేస్తున్నటువంటి మీ యొక్క బిడ్డలను ఆశీర్వదించండి. వారి కొరతలు, ఇబ్బందుల్లో సహాయకరంగా ఉండండి. ఏదేమైనప్పటికీ మా సహవాసం ద్వారా తండ్రి మేము తండ్రి మరి మిమ్మల్ని ఎదుర్కోవడానికి ఇచ్చినటువంటి గొప్ప స్థితిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ అన్ని ఎరిగిన దేవా అన్నిటిని మమ్మల్ని సిద్ధపరుస్తూ మమ్మల్ని మేము తగ్గించుకొని నిరంతరము మీ కృపయందు మేము అతిశయపడుతూ కొనసాగిపోయేటువంటి దైవ జ్ఞానం కలిగి ముందుకు సాగడానికి సహాయం దయచేయగలరని ఈ యొక్క వాయి గారిని దీవించండి. అలాగే ఈ పరిచర్యను కొనసాగిస్తున్నటువంటి పెద్దలను దీవించండి. మరి ఇంకా రానైనటువంటి వారు, వచ్చిన వారిని అందరినీ కూడా మీ కృపలో భద్రపరచండి. ఈ రోజు అంతట్లో కూడా మీ కృపాక్షేమాలు మాతో ఉంచమని మరి యేసు పరిశుద్ధ నామంలో అడిగి పొందుకొనొచ్చు, యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో భూమి యందు నెరవేరును గాక. నాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించుము. మా శోధన లేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవే అంటున్నావు. ఆమేన్. అంత్యాసనం తీసుకుందామండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరుగా వచ్చిన మనందరి మీదను, ఈరోజు ఉపదేశాన్ని అందించిన అయ్యగారి కుటుంబం మీద, పనుల మీదను, అలాగే ఈ పెద్దల మీదను, మరి ఈ రోజు అంతట్లో కూడా ఆయన కృపాక్షేమాలు మనతో నింపి మనం ఏదైతే విన్నామో వాటిని మాట్లాడటం యందు మనకు జ్ఞాపక శక్తిని, కొనసాగుట యందు కృపను అనుగ్రహించి ఆయన ప్రేమానురాగాలు మన మీద నిరంతరం ఉంచి మనల్ని స్థిరపరచును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. ఆమేన్. థ్యాంక్ యూ గారు. ప్రార్థించిన పాస్టర్ విజయ్ కుమార్ గారికి, వాక్యం అందించిన
బ్రదర్ సురేష్ బాబు గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ముగించుకుందామండి. జాయిన్ అయిన మీ అందరికి కూడా వందనాలండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ అండి అందరికి. ముగించుకుందాం.